హాయ్ అండి. వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాం. అందుకని చెప్పేసి గోరింటాకు తీసుకెళ్దాం కదా అని చెప్పేసి గోరింటాకు కోయడానికైతే వచ్చేసాము. మాతో పాటు మా ఆడపడుచు పిల్లలు కూడా వచ్చారనమాట. ఇక్కడి నుంచి ఎప్పుడెళ్ళినా మా అమ్మోళ్ళైతే గోరింటాకు అడుగుతారు. ఈరోజు వర్షం పడింది. అయినా గానీ ఇంకా గోరింటాకు తీసుకెళ్ళాలని చెప్పేసి గోరింటాకు కోయడానికైతే వచ్చేసాము. అందరూ అడుగుతున్నారు ఏంటి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏమైందని చెప్పేసి. నేనైతే వీడియోస్ పోస్ట్ చేసి 15 డేస్ అయిపోయింది. వీడియోస్ పెట్టకపోవడానికి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటొచ్చేసి నేనైతే కొన్ని వీడియోస్ ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. అవైతే డిలీట్ అయిపోయినాయి. ఎలా డిలీట్ అయినాయి కూడా అర్థం కాలేదు. ఆ వీడియోస్ అయితే 10 రోజులకు సరిపడగా ఉన్నాయి. 10 రోజుల వరకు కంటెంట్ చూసుకోక్కర్లేదురా నాయనా అనుకునే లోపు వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయి. ఆ దెబ్బకి వీడియోలు పెట్టాలని ఇంట్రెస్ట్ పోయిందనమాట. రెండో రీజన్ వచ్చేసి ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. నా ఫస్ట్ ఆర్డర్ వచ్చింది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానని చెప్పేసి పెట్టాను కదా. ఆ తర్వాత అయితే చాలా ఆర్డర్స్ వచ్చినాయి. మా ఊళ్ళో అయితే రాములవారి తిరునాళ్ళు జరిగినాయి. వీడియోస్ పెడదామంటే కుదరలేదు. రాములవారి తిరునాళ్ళలో కోలాటం వేయడానికి అయితే డ్రెస్సులు అయితే ఆర్డర్ వచ్చినాయి. 9 డ్రెస్సులు 5 డేస్లో కుట్టాలని చెప్పేసి ఆ డ్రెస్సులు ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటనేది వీడియోస్ చేద్దాం అనుకున్నాను కంటిన్యూస్గా. కానీ అసలు కుదరలేదు. మనం ఏదనుకుంటే అది రివర్స్ అవుతుంది కదా. స్టిచ్చింగ్ అయితే కంగారుగా చేయాల్సి వచ్చింది. వీళ్ళు గోరింటాకు కోసుకుందాం కదా తీసుకొచ్చి వీళ్ళు చూడండి ఎలా ఫైటింగ్ చేస్తున్నారు అసలని. ఓడు అసలు మామూలుగా కాదు. ఒరే చున్నీ పట్టుకోరా అంటే చున్నీతో ఇలా ఎసలేస్తున్నాడు అనమాట. మార్నింగ్ పడిన వర్షానికి అయితే ఇక్కడైతే చెరువులా అయిపోయింది. ఫుల్గా మునిగిపోయింది మొత్తం కార్ దగ్గర అయితేని. మా వరుణ్ గాని హాయ్ చెప్పరా అంటే ఇష్క్యూ ఆల్ అని పెడుతున్నాడు. ఇది బాగా యూట్యూబ్లో వాడే మాట కదా. బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఈ మాట యూట్యూబ్లో ఎవరంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి.